ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. నిన్నటి క్లాస్లో మనము అకౌంట్స్ అంటే ఏంటి, తర్వాత టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏమున్నాయి, అకౌంటింగ్ సైకిల్, గోల్డెన్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వీటన్నిటిని గురించి స్టెప్ బై స్టెప్ నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం. ఇవి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్స్. స్టార్టింగ్ స్టెప్, చిన్నప్పుడు మనం 1 2 3లు ఏబిసిడీలు ఎలా నేర్చుకుంటామో ఇలా టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు అకౌంట్స్లో ఉన్న ఫండమెంటల్స్ మనకు తెలియాలి. ఆ ఫండమెంటల్స్ మనకి తెలిస్తేనే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ మనకి 4 days బేసిక్ క్లాసెస్ ఉంటాయి. అకౌంట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ అసెట్స్ అంటే ఏంటి, ఇలా ఫస్ట్ మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాతనే మనము నెక్స్ట్ టాలీలోకి ఎంటర్ అవుతాం. ఈరోజు క్లాస్లో మనం చూసుకున్నట్లయితే గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. నిన్నటి క్లాస్లో మనము ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్ అవన్నీ కూడా డిస్కస్ చేసాం స్టెప్ బై స్టెప్. టుడే క్లాస్లో మనం టాలీలో గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అంటే ఏంటి అనేది క్లియర్ కట్గా మనం తెలుసుకుందాం. తర్వాత మెటీరియల్స్ ఎవరికైతే రీచ్ అయి ఉంటాయో, ఎవరికైతే రీచ్ అయి ఉన్నాయో మెటీరియల్స్, నిన్న చెప్పిన డెబిట్ క్రెడిట్ క్లాస్ ఏదైతే ఉంటుందో అవి స్టార్టింగ్లో 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ స్టార్టింగ్లో 4 ప్రాబ్లమ్స్కు మీరు ఐడెంటిఫై చేయాలి. డెబిట్ క్రెడిట్ నేను ఎలా చెప్పానో అదే విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. అలా చేస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. డెబిట్ క్రెడిట్ బాగా అర్థం అవ్వాలి. అది అర్థం అవ్వలేదు అంటే ట్రబుల్ అవుతుంది, ముందే చెప్తున్నాను. తెలుగులోనే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కంటెంట్ అనేది బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను దయచేసి. డన్. పీపీటీ మనకి పీపీటీ కనపడుతుందో లేదో ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. పీపీటీ కనపడుతుందా? కనపడుతుంది సార్. నౌ ఇట్ ఈస్ ఓకే. గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అని కనపడుతుందా? ఓకే. నేనే రికార్డ్ చేస్తాను. రికార్డింగ్ మీద ఎవరు డిస్టర్బ్ చేయొద్దండి, రికార్డ్ని క్లిక్ చేయొద్దండి. ఓకేనా, ముందే చెప్తున్నాను. యా, ఓకే. గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. టాలీలో గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అనేటివి ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు టాలీ సాఫ్ట్వేర్ పర్చేజ్ చేసిన తర్వాత మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్క్ ప్లేస్లో టాలీ సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. అక్కడ వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో, మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారో, లైక్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్లో కానీ, ఐటీ సొల్యూషన్స్లో కానీ, కిషోర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కానీ, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి. ఒక కంపెనీ పేరు క్రియేట్ చేసుకుంటారు. క్రియేషన్ చేసుకుంటానే ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ ఎన్ని గ్రూప్స్ ఇస్తుంది, ఎన్ని లెడ్జర్స్ ఇస్తుంది, ఎన్ని ఓచర్స్ డిఫాల్ట్గా ప్రీ డిఫైన్డ్గా కంపెనీలో డిఫాల్ట్గా ఎన్ని ఇస్తుంది అనేది మనకు తెలియాలి. రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తూనే మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఎన్ని లెడ్జర్స్ ఉంటాయి, ఎన్ని ఓచర్ టైప్ కీస్ ఉంటాయి అనే క్వశ్చన్ కూడా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది మేజర్గా. ఓకే, అది ఓకే. దెన్ గైస్ చూడండి, గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ చూడండి. టోటల్ గ్రూప్స్ మనకి 28 గ్రూప్స్ ఉంటాయండి. వన్స్ ఒకసారి టాలీ సాఫ్ట్వేర్లో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే టాలీ సొల్యూషన్స్ కంపెనీ ప్రీ డిఫైన్డ్గా టోటల్ గ్రూప్స్ 28 ఇస్తుంది. లెడ్జర్స్ 2 ఇస్తుంది. ఓచర్ టైప్ కీసు 24 ప్రీ డిఫైన్డ్గా కంపెనీ క్రియేషన్ అయిపోతూనే ఆటోమేటిక్గా ఆ కంపెనీలోకి టోటల్ గ్రూప్స్ 28, లెడ్జర్స్ 2, ఓచర్ టైప్ కీసు 24, ఇవి ప్రీ డిఫైన్డ్గా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే సార్, ఆ 28 గ్రూప్స్ ఏంటి
దాంట్లో మళ్ళీ సబ్ మోడల్స్ ఉన్నాయా? సో ఆ లెడ్జెస్ 2 ఏంటి? ఆ 24 ఓచర్ టైప్ కీస్ ఏంటి అనేది కూడా మనకి ఒక క్వశ్చన్గా ఉంటుంది. సో వీటిని మనం ఐడెంటిఫై చేయాలి. ఇవి తప్పితే ఇంకా వీరి రిమైనింగ్ ఏవి ఉండవు కొత్తగా. ఇవి ఫిక్స్డ్ అంతే. ఇవి కాకుండా వేరేటి ఏమి ఉండవు. ఇంకా మన బిజినెస్లో మనకు ఈజీగా అకౌంట్స్ ఉండడానికి మనం అడిషనల్గా క్రియేషన్ చేసుకుంటాం. 28 గ్రూప్స్తో పాటు నేచర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని బట్టి మనము అడిషనల్గా గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటాం. లెడ్జెస్ని క్రియేషన్ చేస్తాం. ఓచర్ టైప్స్ని కూడా క్రియేషన్ చేస్తాం మన అవసరాన్ని బట్టి. ఓకే, ఫస్ట్ వన్ చూడండి. గ్రూప్స్ 28 అని చెప్పాం కదా, ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. వీటిలో ఆ 28 గ్రూప్స్లో ప్రైమరీ గ్రూప్స్ 15 ఉంటాయి, 15 ఉంటాయి. సబ్ గ్రూప్స్ 13 ఉంటాయి. ఆ ప్రైమరీ గ్రూప్స్ 15 ఏంటి సార్ అవి? సబ్ గ్రూప్స్ 13 ఏంటి సార్ అవి? టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అని చెప్తాం. బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్స్ ఐటమ్స్ వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్ ఐటమ్స్ వస్తాయి. సో బ్యాలెన్స్ షీట్ కిందకి క్యాపిటల్, లోన్స్, లైబిలిటీ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లన్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్స్. ఇవన్నీ బ్యాలెన్స్ షీట్కి ఆ గ్రూప్ కిందకి వస్తాయి. ఆ 15 గ్రూప్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి ఏమొస్తాయి? సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ కూడా ఆ 28 గ్రూప్స్లో ఒక భాగమే. ఏమంటే వీటిని సపరేట్గా ఐడెంటిఫై చేసాం, సపరేట్ చేసాం. ఇప్పుడు రిమైనింగ్ సబ్ గ్రూప్స్ ఏముంటాయి సార్ అంటే, బ్యాలెన్స్ షీట్లో 13 సబ్ గ్రూప్స్ ఐటమ్స్ వస్తాయి. సో ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, ప్రొవిజన్స్, సన్డ్రీ క్రెడిటర్స్, సో స్టాక్ ఇన్ హ్యాండ్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్, సన్డ్రీ డెప్టర్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్. ఇవి టోటల్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్. వాటిని ప్రైమరీ గ్రూప్స్గా 15, సబ్ గ్రూప్స్గా 13 చేశారు. బ్యాలెన్స్ షీట్ కింద ఏమొస్తాయి? ప్రాఫిట్ అండ్ లాస్ కింద ఎలాంటి గ్రూప్స్ వస్తాయి? సో రిమైనింగ్ సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి అడిషనల్గా ఏమొస్తాయి అనేది ఇక్కడ మనము చార్ట్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో డన్. నెక్స్ట్ మనం చూసుకుంటే డిఫాల్ట్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ ఇన్ టాలీ. 28 గ్రూప్స్ అని చెప్పాను కదా, ఈ విధంగా మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళామంటే ఆ 28 గ్రూప్స్ అన్నీ ఒకే ప్లేస్లో చూపిస్తాయి మనకి. 28 గ్రూప్స్, వాటి గురించి డిస్కషన్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్స్లో. నెక్స్ట్ డిఫాల్ట్గా 2 లెడ్జెస్ ఉంటాయని చెప్పాను ప్రీ డిఫైన్డ్గా. అవి ఏంటి సార్ అంటే క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. వీటిని మనం క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంటాయి. వీటిని మళ్ళీ మనం క్రియేషన్ చేయాల్సిన అవసరం లేదు. క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీరు 1 lakh కంపెనీస్ టాలీలో క్రియేషన్ చేసిన ఈ 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్, మీరు 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన ప్రీ డిఫైన్డ్గా ఆటోమేటిక్గా టాలీ సొల్యూషన్స్ కంపెనీ ఇచ్చేస్తుంది. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ అయిపోతూనే ఆటోమేటిక్గా అవి ఫిల్ అయి ఉంటాయి. అవి మనం ఫర్దర్ క్లాస్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ ఆ లెడ్జెస్ కూడా మనకి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోనే బోల్డ్ వచ్చేసి బోల్డ్గా మనకి గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్లో లెడ్జెస్ ఉంటాయి. సేమ్ అదే ప్లేస్లోనే చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో. తర్వాత ఓచర్స్ ఎన్ని ఉంటాయి? 24 ఓచర్స్ ఉంటాయి. సో అవి ఏంటి? 2 రకాలుగా ఇచ్చాను. సో వీటి గురించి రేపటి క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. సో ఆ ఓచర్స్ 24 వచ్చేసి కాంట్రా, పేమెంట్, రిసిప్ట్, పర్చేస్, సేల్స్, జర్నల్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, రిసిప్ట్స్ నోట్, రిజెక్షన్స్ అవుట్, డెలివరీ నోట్, రిజెక్షన్స్ ఇన్.
ఈ లెఫ్ట్ సైడ్ ఉండేటన్ని మనకు ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు వస్తాయి. ఈ రైట్ సైడ్లో ఉండేటి పేరోల్, అటెండెన్స్, జాబ్ వర్క్ ఇన్ ఆర్డర్, జాబ్ వర్కౌట్ ఆర్డర్, మెటీరియల్ ఇన్, మెటీరియల్ అవుట్, మెమరాండమ్, ఫిజికల్ స్టాక్, రివర్సింగ్ జర్నల్, స్టాక్ జర్నల్. ఇవి మోస్ట్లీ మనకు రేర్గా వస్తాయి. సో మ్యాక్సిమం ఇవి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో యూజ్ చేస్తారు. బట్ లెఫ్ట్ సైడ్ ఉండేటి అన్నీ కూడా మనము నేర్చుకునేటప్పుడు ఇవన్నీ వస్తాయి. రైట్ సైడ్ ఉండేటి పేరోల్, అటెండెన్స్ అండ్ ఫిజికల్ స్టాక్, స్టాక్ జర్నల్ ఇవి వస్తాయి. ఇంక రిమైనింగ్ అన్నీ సో రేర్, అవి ఎప్పుడో సిచ్యువేషన్ బట్టి ఉపయోగిస్తారు, వాటిని అంతకుమించి ఉపయోగించరు. ఓకే, టుమారో వీటి గురించి డిస్కషన్ చేస్తాం నీట్గా. చూడండి, ఇవి వచ్చేసి మనకి సేమ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోనే మన లిస్ట్ ఆఫ్ వోచర్ టైప్స్లోకి వెళ్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇవన్నీ ఉంటాయి. 24 వోచర్ టైప్ కీస్ చూడండి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్గా టాలీ సొల్యూషన్స్ కంపెనీ ఇచ్చేస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. యా, ఓకే. సో ఇవి మనం డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వాటి గురించి మనం డిస్కషన్ చేద్దాం. సో గ్రూప్స్కి మనం రియల్ టైంలో చేసే ట్రాన్సాక్షన్స్కి ఏ విధంగా ఏ లెడ్జర్కి ఏ గ్రూప్ వస్తుంది అనేది మనం క్లియర్గా ఐడెంటిఫై చేయాలి. అది ఇప్పుడు మనం చేసే ప్రాసెస్. ఓకే, డన్. చూడండి, లెడ్జెస్ రైట్ సైడ్లో ఉండేటివి లెడ్జెస్, లెఫ్ట్ సైడ్లో ఉండేటివి గ్రూప్స్. ఓకే సార్, ఈ లెడ్జెస్ అని మీకు ఎలా తెలుసు ఇవి అనేది మీకు క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు నిన్న మీకు కొన్ని ట్రాన్సాక్షన్స్ చెప్పాను. క్యాపిటల్, పర్చేస్ ఫ్రమ్ కళ్యాణ్, క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్, సేల్స్ టు జానకి ట్రేడర్స్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి ట్రేడర్స్, రెంట్, క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. ఇవన్నీ ఏంటి? జర్నల్ ఎంట్రీస్. నేను అకౌంటింగ్ సైకిల్ గురించి డిస్కస్ చేశాం. ట్రాన్సాక్షన్, జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. అది అకౌంటింగ్ సైకిల్. దాంట్లో ఫస్ట్ ఏంటి? జర్నల్ అకౌంట్స్. ఆ జర్నల్ నుంచి మనం ఏం చేయాలి? లెడ్జెస్ని డివైడ్ చేసి, మీరు మాన్యువల్గా చేసేటప్పుడు కూడా లెడ్జెస్ని డివైడ్ చేస్తారు. లెడ్జెస్ని ఇక్కడ ఏం చేస్తామంటే ఆ జర్నల్ ఎంట్రీస్ నుంచి డైరెక్ట్గా లెడ్జెస్ని మనమే ఐడెంటిఫై చేసి ఏది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అన్నది మనం క్రియేషన్ చేసేటప్పుడే సేవ్ చేస్తాం. ఓకే, ఆ ప్రాసెసే మనం ఇక్కడ చేస్తాం. అక్కడ మాన్యువల్గా చేస్తాం, ఇక్కడ డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో, టాలీ సాఫ్ట్వేర్లో మనం చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు గమనిస్తే క్యాపిటల్. క్యాపిటల్ అంటే ఏంటండి? క్యాపిటల్ అంటే ఏంటి? ఎనీవన్? క్యాపిటల్ అంటే ఏంటి? టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా క్యాపిటల్ అంటే ఇంకా ఏంటమ్మా? ఓనర్ కాంట్రిబ్యూషన్ సార్. ఓనర్ కాంట్రిబ్యూషన్. ఓనర్ కాంట్రిబ్యూషన్. ఇంకా అండి? ఇంకా మన ఎవరు అడిగారు క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటి? ఎవరికైనా తెలుసా క్యాపిటల్ గూడ్స్ అంటే ఏంటో? ఓనర్ ఇన్వెస్ట్మెంట్ సార్. ఓనర్ ఇన్వెస్ట్మెంట్. ఇంకా గుప్తధనము. యా, రిమైనింగ్ పర్సన్స్ చెప్పదు. అంటే క్యాపిటల్ గూడ్స్ అన్నా కూడా ఏంటి అంటే, ప్లీజ్ నైస్ ఎవరిదో. సో ఇప్పుడు అందరూ కూడా బిజినెస్లో క్యాపిటల్ ఒక 10 lakhs 20 lakhs తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ క్యాపిటల్తో పాటు కొందరు ఏం చేస్తారు? బిజినెస్లోకి అసెట్స్ని తీసుకొస్తారు. బిల్డింగ్ ఒక 2 lakhs, మెషినరీ ఒక 3 lakhs, ఫర్నిచర్ ఒక 1 lakh, ఇలా క్యాపిటల్ రూపంలో బిజినెస్లోకి తీసుకొని వస్తారు. వాటినే క్యాపిటల్ గూడ్స్ అంటాం. అమౌంట్ రూపంలో కాకుండా అసెట్స్ రూపంలో బిజినెస్లోకి తెచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాటిని
క్యాపిటల్ గూడ్స్ అంటాం. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. ఓకే, సో ఓనరే తన బిజినెస్కి అప్పుగా ఇవ్వడాన్నే క్యాపిటల్ అంటాం. ఓనర్ పేరు లోకేష్ అనుకోండి, బిజినెస్ ఏం రాసుకుంటుంది? లొకేషన్ రాసుకోదు, ఓనర్ కదా, యూనిక్ నేమ్. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. ఓనరే తన యొక్క బిజినెస్కి అమౌంట్ ఇవ్వటం, అంటే ఒక బిజినెస్లో అమౌంట్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయటం. ఓకే, సో అది క్యాపిటల్. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 10 lakhs ఇచ్చారు. ఓకే, ఓనర్ పేరు లోకేష్ అయితే పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది బిజినెస్, ఓనర్కి మాత్రమే. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 10 lakhs ఇచ్చారు. ఓకే, బాగుంది. ఏదో పర్సనల్ యూజ్ కోసం ఓనరే బిజినెస్ నుంచి 5 lakhs తీసుకున్నాడు. బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం 5 lakhs తీసుకున్నాడు. సో దాన్ని డ్రాయింగ్స్ అంటాం. ఇవి రెండు నేమ్స్ ఓనర్కి మాత్రమే ఉంటాయి, క్యాపిటల్, డ్రాయింగ్స్. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్ అంటాం. మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్యాపిటల్ అని వచ్చిన, లెడ్జర్ అని లైక్ డ్రాయింగ్స్ అనే లెడ్జర్స్ వచ్చినా, మీకు ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ క్యాపిటల్ కానీ డ్రాయింగ్స్ కానీ సపరేట్గా కనపడ్డాయి అంటే మీరు ఏమి ఆలోచించకుండా ఈ లెడ్జర్స్ రెండింటికి అండర్ గ్రూప్ క్యాపిటల్ వచ్చేస్తుంది. క్యాపిటల్కి క్యాపిటల్ గ్రూపే, డ్రాయింగ్స్కి కూడా క్యాపిటల్ గ్రూపే వస్తుంది. ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డబ్బులు కావాలి, దాన్నే క్యాపిటల్ అంటాం. ఇప్పుడు నేను ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలి, నా దగ్గర డబ్బులుగా లేదు, నేను ఓనర్ని, లేదు నా దగ్గర లేకపోతే నేను బ్యాంకుల దగ్గర తెచ్చుకుంటాను, లేదంటే పర్సన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటారు మార్కెట్లో, కంపెనీస్ ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, ఏజెన్సీస్ ఉంటాయి, ఎవరి దగ్గరికైనా వెళ్ళి తెచ్చుకుంటాం. లేదు, ఓనరే తన బిజినెస్కి డబ్బులు ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే, డన్. బిజినెస్ స్టార్ట్ చేశారు, బాగుంది. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? మన బిజినెస్కి అవసరమయ్యే వస్తువులు, స్టాక్ ఆర్ గూడ్స్ మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి 1 lakh, 2 lakhs, 5 lakhs పర్చేజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ లైక్ పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ రమేష్ ట్రేడర్స్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ నీరజ ట్రేడర్స్, పర్చేజ్ స్టాక్ ఫ్రమ్ బాలు ట్రేడర్స్. ఆ నేమ్స్ అన్నీ వచ్చాయి కదా, వారిని కాసేపు పక్కన పెడితే పర్చేజెస్ అన్నాం. ఒక రాజు దగ్గర 50,000 సరుకు పర్చేజ్ చేసాం స్టాక్, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మళ్ళీ మన బిజినెస్ ఏం చేస్తుంది? అదే రాజుకు పర్చేజ్ రిటర్న్స్ చేసింది. ఆ 10,000 అమౌంట్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరగదు. ఇక్కడ స్టాక్ డ్యామేజ్ అయిందా, దాన్ని రీప్లేస్ చేసి మళ్ళీ వేరేది పంపిస్తారు, అంతేగాని డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ రిటర్న్స్లో జరగదు. అంటే పర్చేజెస్ ఫ్రమ్ రాజు ట్రేడర్స్ ఆర్ఎస్ 50,000, పర్చేజ్ రిటర్న్ టు రాజా ట్రేడర్స్ ఆర్ఎస్ 10,000. డ్యామేజ్ జరిగింది కాబట్టి రిటర్న్ చేసాం. అంటే రెండు లెడ్జర్స్ సపరేట్, ఇక్కడ పర్చేజెస్ సపరేటు, పర్చేజ్ రిటర్న్స్ సపరేటు. ఓకే, సో మన బిజినెస్కి ఎవరైతే స్టాక్ ఇస్తారో వారిని సప్లయర్స్ లేదా గివర్స్ అంటాం. నేమ్ ఆఫ్ ది క్రెడిటార్స్. సో పర్చేజ్ వేరు, పర్చేజ్ రిటర్న్స్ వేరు. ఇవి రెండు లెడ్జెస్ వచ్చాయి అంటే మీరు పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. మన బిజినెస్కి ఎవరైతే స్టాక్ ఇస్తూ ఉంటున్నారో మార్కెట్లో 100 మంది సప్లయర్స్ దగ్గరికి వెళ్తుంది మన బిజినెస్, 100 మంది మనకు సప్లయర్స్ అవుతారు. ఓకే, వారికి టాలీ ఏమి ఇచ్చింది పేరు? సండ్రీ క్రెడిటార్. మన బిజినెస్కి సప్లై చేసే పర్సన్స్ని సండ్రీ క్రెడిటార్స్ అంటాము, సండ్రీ క్రెడిటార్స్ అని పిలుస్తాము. పర్చేజ్ పక్కన పేరు వచ్చింది, పర్చేజ్ పక్కన నేమ్ వచ్చింది అంటే పర్చేజ్ సపరేటు, నేమ్ సపరేట్ తీసుకోవాలి. పర్చేజ్ గ్రూప్ కింద పర్చేజ్ లెడ్జర్ వచ్చినప్పుడు పర్చేజ్ లెడ్జర్ అండర్లో పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. నేమ్ రాజు, రమేష్, కిషోర్, పల్లవి, జానకి, శ్రీరామ్, సో ఎన్టీఆర్, రామ్ చరణ్, ఇలా ఎవరు వచ్చినా 100 మంది వచ్చిన సప్లయర్స్ 100 మంది పేర్లు క్రియేట్ చేసి వారి అండర్ గ్రూప్లో సండ్రీ క్రెడిటార్ తీసుకోవాలి. సండ్రీ క్రెడిటార్స్. క్లియర్? అర్థమైందా? ఈ స్క్రీన్ అర్థమైందా గైస్? ఎనీ డౌట్స్?
అర్థమైందా స్క్రీన్? కన్ఫర్మ్? Yes, sir. 1 or 2 persons confirm? Yes or no? Yes, Yes, sir. Okay, very good. Yes, sir. నెక్స్ట్, వెరీ గుడ్. ఓకే అండి, బిజినెస్ స్టార్ట్ చేశారు. ఓకే, మీ నేచర్ ఆఫ్ బిజినెస్ అది ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ షాప్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, బట్టల షాప్ కావచ్చు. క్యాపిటల్ పెట్టారు, మార్కెట్కి వెళ్ళారు, 5 lakhs-కో 10 lakhs-కో సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేశారు, బాగుంది. చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ఆ స్టాక్ మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో కస్టమర్స్కి సేల్ చేయాలి. సో సేల్స్ టు కృష్ణ, సేల్స్ టు పల్లవి, సేల్స్ టు జానకి, ఆ నేమ్స్ వచ్చాయి కదా, వారిని కాసేపు పక్కన పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ టు కిషోర్ ట్రేడర్స్ ఆర్ఎస్ 1 lakh. కిషోర్కి 1 lakh మనం సేల్ చేసాం. ఓకే, బాగుంది. సో అక్కడ ఒక 20,000 డ్యామేజ్ జరిగింది సరుకు, స్టాక్ ఆర్ గూడ్స్. కిషోర్ ఏం చేశాడు? మనకి సేల్స్ రిటర్న్ చేశాడు. అంటే సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్సే తీసుకోవాలి. సేల్స్ సపరేటు, సేల్స్ రిటర్న్స్ అనేది లెడ్జర్, రెండు సపరేట్గా తీసుకోవాలి. సో రెండిటికి సేల్స్ గ్రూపే తీసుకోవాలి. లెడ్జర్స్లో సేల్స్ రిటర్న్స్ లెడ్జర్స్లలో అండర్ గ్రూప్ సేల్సే తీసుకోవాలి. కిషోర్ అన్నాం కదా, కిషోర్ని నేమ్ ఆఫ్ ది డెప్టార్స్ లైక్ బయ్యర్స్ ఆర్ రిసీవర్స్ అంటాం మనం మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. బట్ ఆ బయ్యర్కి, ఆ డెప్టార్కి కస్టమర్ కదా తను, ఆ కస్టమర్కి మనకి టాలీ ఏం నేమ్ ఇచ్చింది? సండ్రీ డెప్టార్స్ అని ఇచ్చింది, సండ్రీ డెప్టార్స్. సో సేల్స్ పక్కన 100 మంది కస్టమర్స్ పేర్లు రావచ్చు. ఆ 100 మంది కస్టమర్స్ని క్రియేషన్ చేసి వారికి అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. సండ్రీ డెప్టార్స్ లైక్ సేల్స్ టు రాజు, సేల్స్ టు ఫయాజ్, సేల్స్ టు అబ్దుల్, సేల్స్ టు నరేష్, సేల్స్ టు అండ్ కరిష్మా, సేల్స్ టు నీరజ, సేల్స్ టు పల్లవి, సేల్స్ టు జానకి. ఇలా ఎంతమంది పేర్లు వచ్చినా వాళ్ళ అండర్ గ్రూప్స్లలో సండ్రీ డెప్టార్స్ తీసుకోవాలి. సండ్రీ డెప్టార్స్. సేల్స్ పక్కన నేమ్ వస్తే సండ్రీ డెప్టార్, పర్చేస్ పక్కన నేమ్ వస్తే సండ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఓకే, సండ్రీ క్రెడిటార్స్. నెక్స్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి అంటే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమి వస్తాయంటే వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్స్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీ, గోడౌన్ రెంట్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, గ్యాస్ ఛార్జెస్, వాటర్ ఛార్జెస్, ఓకే, ఫ్రైట్ ఛార్జెస్, ఇలా చాలా వస్తాయి. ఇవన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. మీకు నార్మల్గా జర్నల్ ఎంట్రీస్ వచ్చినప్పుడు ఆ లెడ్జర్స్ అండర్ గ్రూప్స్లో డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇవి ఏవి కనపడినా, ఇక్కడ ఉండేటివి ఏవి కనపడినా, సో ఇంకా ఇక్కడ నేను కొన్నే ఇచ్చాను, ఇంకా ఉంటాయి, ఒక 5-10 ఉంటాయి. అవి వచ్చినా కూడా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఎందుకంటే ఫ్యాక్టరీలో శాలరీస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు ఉంటారు. సో డైలీ వేజెస్కి పనిచేసే వాళ్ళు వాళ్ళకు ఆన్ ద స్పాట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసుకుంటారు, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. ఫ్యాక్టరీలో మెషిన్స్ పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. సో ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్లోకి వెళ్ళాలి అంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. ఇంకా వేరే దేశాలకి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ జరుగుతుంది. ఓకే, సో ఇవి ఏ వచ్చినా మనం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్లో తీసుకుంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్ దీంట్లో? ఈ చార్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. యా. నెక్స్ట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ గ్రూప్ కింద ఏమొస్తాయి? ఇవి మన కంపెనీలో మంత్లీ జరిగే ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ మంత్లీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఎగ్జాంపుల్ లైక్ శాలరీస్, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాలి. ఓన్ బిజినెస్ మనం ఉన్న ప్లేస్ ఓన్ కాకపోతే ఆఫీస్ రెంట్ కట్టాలి.
ఆఫీస్ అన్నాక కస్టమర్స్ కానీ సప్లయర్స్ కానీ టెలిఫోన్ అనేది చేస్తూ ఉండాలి. తర్వాత ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినా ఇవి వచ్చినా డిస్కౌంట్స్ ఇస్తూ ఉండాలి. సో స్టార్టింగ్లో చెప్పాను, ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్ అని. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి క్యాపిటల్ ఇచ్చాడు, బిజినెస్ ఓనర్కి ఇంట్రెస్ట్ కట్టాలి కదా. క్యాపిటల్ మీద 5 lakhs ఇచ్చారు, బిజినెస్ మాత్రం ఓనర్కి ఇంట్రెస్ట్ ఇవ్వాల్సిందే. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. దానినే ఇంట్రెస్ట్ అని క్యాపిటల్ అంటాం. తర్వాత బిజినెస్ పర్పస్ కోసం అసెట్స్ పర్చేజ్ చేసి ఉంటాం. కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్, ఇవన్నీ వాటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. తర్వాత మనము కస్టమర్స్కి స్టాక్ని సేల్ చేసి ఉంటాం, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టేస్తారు. సో అలాంటి వాళ్ళని మనం బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపించుకుంటాం. ఆఫీస్ అన్నాక ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీ. బైక్ ఇన్సూరెన్స్ కట్టుకుంటాం కదా, అలాగా కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ అనేది పెట్టుకుంటారు. సో తర్వాత మిస్లెన్ ఎక్స్పెన్సెస్, లైక్ ఇది వచ్చేసి దీనికి సపరేట్గా గ్రూప్ ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ఫెస్టివల్స్కి జరిగే ఎక్స్పెన్సెస్, డెకరేషన్ ఖర్చులు, ఓకే, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, సంక్రాంతి కానీ కొన్ని మనం డెకరేషన్ చేస్తూ ఉంటాం, అవి మిస్లెన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఈ లెడ్జెస్ ఇవే కాదు, ఇంకా చాలా వస్తాయి. ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది, స్టేషనరీ, పోస్టేజ్, ఓకే, ఇంకా మనకి స్టాఫ్ వెల్ఫేర్, ఓకే, మెయింటెనెన్స్ ఛార్జెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. ఇవి ఏ వచ్చినా, ఈ లెడ్జెస్ ఏ వచ్చినా మనకు ప్రాబ్లమ్స్లలో అండర్ గ్రూప్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీ. సో మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్ దగ్గర నుంచి అయినా కానీ, బ్యాంక్స్ దగ్గర నుంచి అయినా కానీ, ఇన్స్టిట్యూట్ల దగ్గర నుంచి అయినా కానీ, కంపెనీస్ దగ్గర నుంచి అయినా కానీ, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి అయినా కానీ మన బిజినెస్ అప్పు తెచ్చుకుంటే లైక్ లోన్ టేకెన్ అనే పదం కంపల్సరీగా వస్తుంది. లోన్ టేకెన్ ఫ్రమ్ రమేష్ మర్చెంట్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ టేకెన్ ఫ్రమ్ ముత్తూట్ ఫైనాన్స్, లోన్ టేకెన్ ఫ్రమ్ ఓకే రాజు మర్చెంట్స్. వాళ్ళ నేమ్సే కావచ్చు సార్, పర్సన్స్ కదా. పర్సన్స్ అన్నప్పుడు సండ్రీ క్రియేటర్, సండ్రీ డెబ్టర్ కదా వస్తారు. మళ్ళీ లోన్స్ అండ్ లయబిలిటీ ఎందుకు వస్తుంది సార్? అక్కడ మీనింగ్ ఏముంది? లోన్ టేకెన్ అనే మీనింగ్ ఉంది అక్కడ. పర్చేజ్ ఫ్రమ్ రాజు, పర్చేజ్ ఫ్రమ్ సంధ్య, సేల్స్ టు కృష్ణ, అలాంటి పదాలు లేవు అక్కడ. లోన్ టేకెన్ అంటున్నాం అంటే అప్పు తీసుకుంటున్నాం మనం. సో అది ఏ పేరుతో వచ్చినా వాళ్ళ అండర్ గ్రూప్లో మనం లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. మన బిజినెస్ అప్పుగా తీసుకుంటుంది. తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మన బిజినెస్ మార్కెట్లో ఉన్న పర్సన్స్కైనా, ఇన్స్టిట్యూట్స్కైనా, బ్యాంక్స్కైనా మన బిజినెస్ లోన్ ఇవ్వటం. అప్పుడు లోన్ గివెన్ అనే పదం వస్తుంది. లోన్ గివెన్ టు రమేష్, లోన్ గివెన్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్, లోన్ గివెన్ టు ప్రసాద్, లోన్ గివెన్ టు పల్లవి. ఇలా రకరకాల పర్సన్స్కి మనం లోన్ ఇస్తాం, మన బిజినెస్ లోన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు అండర్ గ్రూప్లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, రిలయన్స్, అంబానీ, వీళ్ళు లోన్ తెచ్చుకుంటారా అవుట్ సైడ్ నుంచి? వీళ్ళంగా ప్రభుత్వానికి లోన్ ఇస్తారు. వీళ్ళు వాళ్ళు లోన్ ఇచ్చే టైపే కానీ తీసుకునే టైప్ కాదు. ఓకే, సో దర్లా ఫిక్స్డ్ అసెట్స్. ఈ ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏం లెడ్జెస్ వస్తాయంటే ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్, ఇవన్నీ కూడా బిజినెస్ పర్పస్ కోసం, అమ్మడం కోసం కాదు, బిజినెస్ పర్పస్ కోసం ఉపయోగించుకోవడానికి పర్చేజ్ చేసిన అసెట్స్. ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ 1 సంవత్సరం పైనే యూజ్ పొందాలి. వీటన్నిటిని ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్తాం. ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, క్లియర్మా? ఇది అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీవన్? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. క్లియర్? యా, Yes, sir. చెప్పండి అమ్మా. సార్ లోన్ లయబిలిటీలో క్యాపిటల్ నుంచి కూడా లోన్ అనేది మనకి యాక్సెప్టబుల్ అవుతుందా సార్? క్యాపిటల్ నుంచి ఎలా తీసుకుంటారు?
అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేసే పర్సన్ ఉన్నారో అతని నుంచి బిజినెస్ అప్పుగా బిజినెస్ ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, అలాగే మనం అర్థం చేసుకోవాలి వాటిని. ఓకే, ఇప్పుడు ఓనర్ నుంచి తీసుకునే ఎంట్రీ ఎక్కడ నేను చూడలేదు. ఓకే, దానికి ఓనర్ ఇచ్చే అమౌంట్నే క్యాపిటల్ అంటాం. ఓకే సార్. ఓకేనా? అట్లా ఎవరు తీసుకోరు. ఓనర్ Yes. ఓనర్ తన యొక్క బిజినెస్ లో డబ్బులు పెడుతున్నారంటే అది క్యాపిటల్ కిందకి వస్తుంది, లోన్ కిందకి రాదు. ఎస్. తర్వాత ఇండైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయండి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, కమిషన్ రిసీవ్డ్. సో ఇప్పుడు మన బిజినెస్ వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఊరికే ఏం చేయదు కదా, దాని మీద ఇంట్రెస్ట్ కోసమే కదా చేస్తుంది. సో అలా రిసీవ్డ్ అనే వర్డ్ వచ్చిందంటే అది బిజినెస్కి ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డిస్కౌంట్ రిసీవ్డ్, ఇప్పుడు మనం 1 lakh పర్చేజ్ చేసాం సప్లయర్ దగ్గర నుంచి, ఆ 1 lakhలో 80,000 మనము సప్లయర్కి ఇచ్చాం, 20,000 ఇవ్వలేదు. అతను మనకు డిస్కౌంట్ ఇచ్చాడు, అది మనకు డిస్కౌంట్ రిసీవ్డ్. కస్టమర్కి ఆ సప్లయర్కి డిస్కౌంట్ అలౌడ్ వస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డ్రాయింగ్స్ అని చెప్పాం స్టార్టింగ్లో. 5 lakhs తీసుకున్నాడని 2 years ఉపయోగించుకున్నాడు. 2 years తర్వాత 5 lakhs ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఓనర్ అయినా సరే ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. 1 lakh ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ పడింది, దాన్నే ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటాం. తర్వాత ఏదైనా వర్క్ చేస్తున్నాము, కమిషన్స్ ఎవరికైనా హెల్ప్ చేయడంలో కానీ, లేకుంటే ఏదైనా టార్గెట్స్ ఇచ్చినప్పుడు దానికి మనం కంప్లీట్ చేయడం కానీ జరిగిందనుకోండి, లేదంటే పర్సన్ మీద కానీ కమిషన్స్ రావటం, వర్క్ చేసేందుకు కమిషన్స్ రిసీవ్డ్. ఇలా ఈ లెడ్జెస్ ఏ వచ్చినా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి, ఆఫీస్లో జరుగుతాయి. డైరెక్ట్ ఇన్కమ్స్, ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, ఫ్రైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ప్రొఫెషనల్ ఛార్జెస్ రిసీవ్డ్ ఆర్ ఇన్కమ్. ఇవి ఏమొచ్చినా డైరెక్ట్ ఇన్కమ్స్ కింద తీసుకోవాలి. సో చాలామంది ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటే ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఏదైనా జరిగినప్పుడు బై హ్యాండ్ కానీ, ఓకే లెగ్ కానీ ఏదైనా డ్యామేజ్ జరిగినా, లేకుంటే డెత్ అయినా కంపెనీ వాళ్ళు డబ్బులు ఇస్తారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లలో. ఓకే, సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ఏదైనా స్టాక్ని ట్రాన్స్ఫర్ చేసినా డెలివరీ ఛార్జెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇన్కమ్సే వస్తాయి. ఇవి ఏ వచ్చినా డైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. బిల్స్ రిసీవబుల్స్, మనం కస్టమర్స్కి సేల్ చేసి ఉంటాం స్టాక్ ఆర్ గూడ్స్, అతను 6 months లోపల మనకు డబ్బులు ఇవ్వాలి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, మనము 6 months వరకు కానీ 3 months వరకు కానీ ప్రీపెయిడ్గా ముందుగా మొబైల్ రీఛార్జ్, తర్వాత హోమ్స్లో టీవీస్ రీఛార్జ్ ఇస్తూ ఉంటాం ప్రీపెయిడ్గా. 3 నెలలు 4 నెలలు ముందుగానే పే చేస్తాం, పోస్ట్ పెయిడ్ కాకుండా ప్రీపెయిడ్గా. సో అదే వచ్చిన షేర్స్, మన బిజినెస్కి హైదరాబాద్లో ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేయాలి, డబ్బులు కావాలి, నా కంపెనీ షేర్లు మార్కెట్లో అమ్ముతాను, మీ దగ్గర 10,000 ఉందనుకోండి, మీరు నా కంపెనీలో షేర్లు కొంటారు, మీ డబ్బులతో నేను వెళ్ళి ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేస్తాను. సో ఇలా ఇవి ఏ వచ్చినా కరెంట్ అసెట్స్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, మన బిజినెస్ బిల్స్ పేయబుల్, మన బిజినెస్ ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినట్టు ఉంటే 6 months లోపల బిల్స్ పేయబుల్, ఎవరెవరికి ఎంత అమౌంట్ పే చేయాలి బిల్స్ పేయబుల్లో చూస్తాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, 1 lakh మనం ఇవ్వాలి, 50,000 ఆల్రెడీ ఇచ్చినాం, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది, అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది సప్లయర్కి ఇవ్వాల్సిన అమౌంట్ అనేది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. ఇవి రెండు ఏ వచ్చినా కరెంట్ లయబిలిటీస్లో తీసుకోవాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్, ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మనం ఏం చేయాలంటే ఒక బిజినెస్ పేరు మీద కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. అది ఎస్బీఐ అయినా, హెచ్డిఎఫ్సి అయినా, కెనరా బ్యాంక్ అయినా, ఐడిబిఐ బ్యాంక్ అయినా ఏదైనా కావచ్చు. బిజినెస్ పేరు మీద లోకేష్ ఇన్ఫోటెక్ పేరు మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. రాజు ఐటీ సొల్యూషన్స్ మీద కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి.
సేవింగ్ అకౌంట్ కాదు, పర్సనల్ అకౌంట్. అది సపరేట్, బిజినెస్కి సపరేట్గా ఉండాలి. సో అలా బ్యాంక్ అకౌంట్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ గ్రూప్. క్యాపిటల్ రిజర్వ్. బిజినెస్ బాగా ప్రాఫిట్లో వచ్చింది అనుకోండి, కొంత అమౌంట్ క్యాపిటల్ రిజర్వ్లో పెట్టుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో సర్ప్లస్ రావచ్చేమో, బిజినెస్ జరగకపోవచ్చేమో, చెప్పలేము. అప్పుడు క్యాపిటల్ అమౌంట్ నుంచి ఉపయోగించుకొని యూజ్ చేసుకుంటారు. జనరల్ రిజర్వ్. బాగా ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ఎంప్లాయీస్కి బోనస్లు ఇవ్వటం, ఇన్సెంటివ్స్ ఇవ్వడం అలాంటివి జరుగుతాయి. ఇవి జనరల్ రిజర్వ్లో పెట్టుకుంటాం. ఇప్పుడు కరోనా సిచ్యువేషన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు బిజినెస్లు జరగవు, ప్రాజెక్టులు ఉండవు. అప్పుడు ఏం చేయాలి? బిజినెస్ నడపాలిగా. సో అదనమాట, అప్పుడు ఇవి ఉపయోగపడతాయి. ఇవి రెండు ఏ వచ్చినా కూడా మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్లో తీసుకోవాలి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ లెడ్జర్ కింద ఇన్వెస్ట్మెంటే వస్తుంది. ఇప్పుడు మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, ఊరికే చేయంగా, దాని మీద ఇన్వెస్ట్మెంట్ కోసం, ఇంట్రెస్ట్ కోసమే చేస్తాం. ఇన్వెస్ట్మెంట్కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్. వాటి కింద లెడ్జెస్ ఏమొస్తాయంటే సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ. సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, సో యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇవి మనం జిఎస్టీలోకి ఎంటర్ అయినప్పుడు తెలుస్తుంది. ఈ లెడ్జెస్ ఏ వచ్చినా కూడా మన అండర్ గ్రూపు డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో తీసుకోవాలి. బ్యాంక్ ఓడి, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. మనం రెగ్యులర్గా బిజినెస్తో బ్యాంకులతో ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే మన ఆల్రెడీ కరెంట్ అకౌంట్ ఉంది కాబట్టి, వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు కాబట్టి ఇలా అవసరమైనప్పుడు ఇస్తుంది అడిషనల్గా. బ్యాంక్ ఓడి అంటాం. ఇంకా బ్రాంచ్ అండ్ డివిజన్స్, ఇది సెకండ్ మెటీరియల్లో మనకు కవర్ అవుతాయి. బ్రాంచ్ ఆఫీస్. మనము కడపలో ఒక బ్రాంచ్ ఉంది, నాకు హైదరాబాద్, బెంగళూరులో బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. అప్పుడు బ్రాంచ్ ఆఫీస్ కోసం ఉపయోగపడే కొన్ని వస్తువులు ఉంటాయి. సో బ్రాంచ్ ఆఫీస్ అని సపరేట్గా లెడ్జర్ క్రియేట్ చేసి వాటి అండర్లో బ్రాంచ్ అండ్ డివిజన్స్ తీసుకుంటాం. ఏవైనా ఆ బ్రాంచ్ కోసం అసెట్స్ కొన్నప్పుడు కంప్యూటర్, ఓకే, తర్వాత ఫర్నిచర్స్, ప్రొజెక్టర్స్ అలాంటివి ఏమైనా అవసరమైనప్పుడు బ్రాంచ్ ఆఫీస్ అని సపరేట్గా హెడ్ పెట్టి దాని అండర్లో తీసుకుంటాం. తర్వాత స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ కానీ క్లోజింగ్ స్టాక్ కానీ మనం లెడ్జెస్ చేయాలనుకున్నప్పుడు స్టాక్ అండ్ లెడ్జెస్ క్రియేషన్ చేసి దాని అండర్లో స్టాక్ ఇన్ హ్యాండ్ అని తీసుకుంటాం. తర్వాత మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, చిన్న చిన్న ఖర్చులు, మంత్లీ రిపైర్స్, బ్యాంక్ ఛార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైసెస్, ఇలాంటి లెడ్జెస్ ఏవైనా వచ్చినప్పుడు దాని అండర్లో మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. ఓకే, సో ఇవి. వీటికి ఇంకా మనకి క్యాష్ అంటే క్యాష్ ఇన్ హ్యాండ్ డిఫాల్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇవి అనమాట. ఇవి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ అని మనం డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఇవి ఎవరికైతే మెటీరియల్స్ రీచ్ అయినాయో స్టార్టింగ్లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్కి గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. సో ఏ విధంగా చేస్తారు ఈ గ్రూప్స్ లెడ్జెస్ అనేది చూస్తాం. ఓకే, ఎనీ డౌట్స్ మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? క్లియర్గా అర్థమైందా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సార్ సప్లయర్స్ రిలేషన్ సార్. ఏంటి సప్లయర్స్, కస్టమర్స్ అదే రిలేషన్ సార్. రిలేషనా? అవును సార్. చెప్తాను. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు బిజినెస్లో చాలామంది అవసరం అవుతారు. చాలా కస్టమర్స్ అయినా సప్లయర్స్ అయినా అవసరం అవుతారు. ఇప్పుడు మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే పెట్టి ఉంటారో ఆ నేచర్ ఆఫ్ బిజినెస్కి సంబంధించి కొన్ని వస్తువులు అనేది మీకు కావాలి. బిజినెస్ స్టార్ట్ చేస్తానే అది మీరు మొబైల్ షాప్ పెట్టారు, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ పెట్టారు, బట్టల షాప్ పెట్టారు అనుకోండి. 10 లక్షలు ఉంది చేతిలో, బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు మొబైల్ షాప్ పెట్టాలనుకున్నారు, మీ దగ్గర 10 లక్షలు ఉంది, ఒక కంపెనీ ఓపెన్ చేశారు,
కడపలో కానీ వైజాగ్లో కానీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఓపెన్ చేశారు. మీకు మొబైల్స్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి మార్కెట్లో? ఎవరి దగ్గరికి వెళ్ళాలి మార్కెట్లో చెప్పండి? స్టోర్కి వెళ్ళాలి. స్టోర్కి వెళ్ళాలి. సో మొబైల్ స్టోర్స్, మొబైల్స్ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు రీటైలర్సా, హోల్సేలర్సా, డిస్ట్రిబ్యూటర్సా? వీళ్ళంతా చైన్ మీకు తెలియకుండా మొబైల్ షాప్ పెడతారా? ఒక ప్రాసెస్ మీకు తెలియకుండా మొబైల్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎవరు సప్లై చేస్తారు, ఎక్కడ తయారవుతాయి, ఎంతకు సేల్ చేస్తారు, నాకు ఎంత ప్రాఫిట్ యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు తెలియకుండా మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారా? చెప్పండి. చేయరు కదా. సో మీకు మొబైల్స్ ఎవరైతే ఇస్తారో వారిని సప్లయర్స్ అంటాం. ఇక హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, చెన్నైలోనో సప్లై చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు లేకుంటే మీరు షాప్ పెట్టుకుని ఏం చేస్తారు? మొబైల్స్ లేకుండా ఏం చేస్తారు? ఎంటీ షాప్ పెట్టుకుంటారా? లేదు కదా. సో మన బిజినెస్కి సప్లయర్స్ అనేది మ్యాండేటరీగా ఉండాలి. సప్లయర్స్ లేకుంటే అసలు బిజినెసే జరగదు. గుర్తుపెట్టుకో. నువ్వు వివో మొబైల్, ఓపో మొబైల్, ఐఫోను ఒక 10,000 20,000 పెట్టి పర్చేజ్ చేస్తావు. ఒక వివో మొబైల్ 20,000 పెట్టి పర్చేజ్ చేసావు. ఒక 100 మొబైల్స్, ఒక్కొక్క మొబైల్ 20,000 అనుకోండి. అలా 100 మొబైల్స్ 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి పర్చేజ్ చేస్తావు. స్టాక్ 10 లక్షలు పర్చేజ్ చేస్తావు. ఆ 10 లక్షలు కాస్త 20 లక్షలకు నువ్వు మార్కెట్లో సేల్ చేస్తావు. ఎవరికి? కస్టమర్స్కి. కస్టమర్స్ అంటే ఎవరు? మన. సో మనలాంటి వాళ్ళని కస్టమర్స్ అంటాం. మనకు డైరెక్ట్గా మొబైల్ స్టోర్కి వెళ్ళి కొనలేముగా. ఒక మొబైల్ గుజరాత్లో తయారవుతుంది. ఆ గుజరాత్ నుంచి ఏపీకి రావాలంటే మధ్యలో మీడియేటర్స్ చాలామంది ఉంటారు, సప్లయర్స్. ఆ గుజరాత్ నుంచి బెంగళూరుకి వస్తుంది, బెంగళూరు నుంచి చెన్నైకి పోతుంది, చెన్నై నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలి. ఆ మధ్యలో 5-6 మంది చేతులు మారుతాయి. చైన్ సప్లై చైన్. అది కడపలో ఒకరు ఉన్నారనుకోండి, మెయిన్ డిస్ట్రిబ్యూటర్, వివో డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. ఆ వివో దగ్గరికి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? 10 షాపులకు సప్లై చేస్తాడు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క షాప్కి. ఆ షాపుల దగ్గరికి వెళ్ళి నువ్వు కొంటావు. నువ్వు కస్టమర్ అంటే నువ్వు, నీకు సేల్ చేస్తాడు ఆ కస్టమర్కి ఆ సప్లయర్. ఆ షాప్ పడతాను. సేల్స్ టు రాజు, సేల్స్ టు కిషోర్, అట్లా లింక్ ఉంటుంది. సో అది ఓకే అండి. ఇవి లెడ్జెస్ అండి. మీకు 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మెటీరియల్స్లో, అక్కడ వస్తాయి. క్యాపిటల్కి ఏం గ్రూప్ వస్తుంది చెప్పండి? క్యాపిటల్ సార్. క్యాపిటల్. పర్చేజ్ అంటే ఏ గ్రూప్ వస్తుంది? పర్చేజ్ సార్. పర్చేజ్ వస్తుంది. ప్రేమ్ కుమార్ ఏమొస్తుంది అంటే ఎగ్జాంపుల్ పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అనుకోండి. పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అంటే టూ లెడ్జెస్ ఉన్నాయా? పర్చేజ్ ఫ్రమ్ ప్రేమ్ కుమార్ అక్కడ 2 లెడ్జెస్ ఉన్నాయా? 1 లెడ్జర్ ఉందా? 2 లెడ్జర్స్ ఉంటాయి సార్. పర్చేజ్ ఒకటి, ప్రేమ్ కుమార్ ఒకటి. ఓకే, పర్చేజ్ కి పర్చేజ్ వచ్చింది. ప్రేమ్ కుమార్ కి ఏమొస్తుంది? కంట్రీ క్రియేటర్. ఎడిటర్ అంటే. సో పర్చేజ్ పక్కన పేరు వచ్చిందంటే ఆటోమేటిక్గా సండ్రీ క్రియేటర్ అని తీసుకోవాలి. ఎగ్జాంపుల్ సేల్స్ టు ప్రియా ట్రేడర్స్, అక్కడ 1 లెడ్జర్ ఉన్నాయా? 2 లెడ్జర్స్ ఉన్నాయా? 2 లెడ్జర్స్ ఉన్నాయి సార్. సేల్స్ కి ఏం తీసుకోవాలి? గ్రూప్ సేల్స్ సార్. సేల్స్ అకౌంట్స్. ప్రియా ట్రేడర్స్ ఏం తీసుకోవాలి? కంట్రీ డేటా. సండ్రీ డేటాస్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ చేయాలనా అవసరం లేదా? ఆటోమేటిక్ గా ఆల్రెడీ ఉంటుంది సార్. సో ఎస్బీఐ బ్యాంక్ ఏం తీసుకోవాలి? బ్యాంక్ అకౌంట్ సార్. తీసుకో. నెక్స్ట్ జస్ట్ రెంట్ అని ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అని క్యాష్ మనం ఆటోమేటిక్ గా ఉంటది, మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. రెంట్ అంటే ఏం తీసుకోవాలి?
ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏం తీసుకోవాలి? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ Wages, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ cash, క్యాష్ ఇన్ హ్యాండ్ క్యాష్ క్యాష్ as in hand. Computer, ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఇది టెస్ట్ అన్నమాట. మెషినరీ, ఫిక్స్డ్ అసెట్స్ సార్. ఫిక్స్డ్ అసెట్ షేర్స్, కరెంట్ అసెట్స్ సార్. ఫిక్స్డ్ అసెట్ salaries, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సూపర్. డైరెక్ట్ Factory rent, ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ interest ఇండైరెక్ట్ received, ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ investment, ఇన్వెస్ట్మెంట్ కరెంట్ అసెట్స్ సార్. ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ investment వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బ్యాంక్ ఓడి, బ్యాంక్ బ్యాంక్ ఓడి ఫైన్స్, క్యాపిటల్ సార్. క్యాపిటల్ అకౌంట్ బ్యాంక్ క్యాపిటల్ purchase return, పర్చేజెస్ పర్చేస్ sales return, సేల్స్ సేల్ సేల్స్ depreciation, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ bills payable, కరెంట్ లయబిలిటీ సార్. loan from HDFC Bank, loan Loans taken from liabilities. HDFC Bank, లోన్స్ అన్న లయబిలిటీ Loans and liabilities. liabilities. Loans taken from loans given to Raja Traders. లోన్స్ అన్న లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ Loans and Advances. next. నెక్స్ట్ వచ్చేసి క్యాపిటల్ రిజర్వ్ ఏమొస్తుంది? Reserves and surplus. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. వెరీ గుడ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. నెక్స్ట్ లైక్ కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ సార్. డైరెక్ట్ ఇన్కమ్. వెరీ గుడ్. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ వెరీ గుడ్. నెక్స్ట్ క్యారేజ్ ఇన్వర్స్, డైరెక్ట్ ఇన్కమ్ సార్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకి లైక్ ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఇలా ఎవరికైతే మెటీరియల్స్ రీచ్ అయినాయో ఆ మెటీరియల్స్ రీచ్ అయిన వాళ్ళకి స్టార్టింగ్లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్కి ప్రాబ్లం వైజ్గా ఇలా గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. ఈ విధంగా గ్రూప్స్ లెడ్జెస్ ఐడెంటిఫై చేయాలి. సో లైక్ పేజ్ నెంబర్ మా కొరియర్ ఏమన్నా వచ్చిందా ఈరోజు? మ్యూట్లో పెట్టుకో నరసింహ. పేజ్ నెంబర్ 52. మెటీరియల్స్ రీచ్ అయిన వాళ్ళకు 52. నిన్న చెప్పిన క్లాసు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయాలి ఇదే ప్రాబ్లమ్స్కి.
ఈరోజు చెప్పిన క్లాస్ క్యాపిటల్ గ్రూప్. ఓకే డన్. ఇప్పుడు ఈ ప్రాబ్లంలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో చెప్పండి, ఎన్ని లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి. ఈ ప్రాబ్లంలో చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి? ఈ ప్రాబ్లం చూస్తేనే చెప్పాలి, టక్క 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 చెప్పాలి. చెప్పండి. టెన్ 12 ఉన్నాయా? 10 ఉన్నాయి సార్. 10 ఉన్నాయా? అంతేలేండి. 9, 9, 10, 11, 8 ఏదో ఒకటి ఒక అక్షరం చెప్పేస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఇంక్లూడింగ్ క్యాష్తో సహా క్యాష్ కూడా కలుపుకొని ఎన్ని ఉన్నాయో చెప్పండి. మీకు మీ అడ్రస్కి ఆశా చాక్లెట్ ఇస్తాం. ఎన్ని ఉన్నాయండి? 11 సార్. క్యాష్తో 11. కలిపి ఉన్నాయి మొత్తం 11. 11 కన్ఫర్మ్ అండి. రిమైనింగ్ పర్సన్స్ 11 కరెక్టేనా? కరెక్ట్. 15. 13 ఉన్నాయి సార్. వామ్మో 15 అంట, 13 అంట. నేను టాలీ మానేస్తాను నేను చెప్పకుండా. మీ నోటికి ఏది వచ్చి చెప్పకండి. ఒకేలా వచ్చిన లెట్ చేస్తే మళ్ళీ వస్తే చెప్పకూడదు, తీసుకోకూడదు. కొత్తగా వచ్చిన లెడ్జెస్నే కౌంట్ చేయాలి. కౌంట్ చేయాలి. రిపీటెడ్గా వచ్చిన నేమ్స్ కానీ మళ్ళీ తీసుకోకూడదు. ఒకసారే క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే డన్. సో ఇక్కడ మనకి ఎన్ని లెడ్జెస్ వచ్చాయి అంటే టోటల్గా 11. ఏమేమి చెప్పండి, ఎవరైనా చూద్దాం. దీంట్లో 11 లెడ్జెస్ అన్నా కదా, ఏమేమి చెప్పండి ఇవి? క్యాపిటల్, పర్చేస్, క్యాపిటల్, కార్తిక్ Purchase. ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ క్రియేటర్, అవి Sales. కాదు సేల్స్, లెడ్జెస్. సన్రీ డెబిటర్స్, సేల్స్, ఒకరు చెప్పండి. క్యాపిటల్, పర్చేజ్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్, ట్రాన్స్పోర్ట్ చార్జెస్. సో బ్యాంక్ సార్. క్యాపిటల్, పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, క్యాష్, సేల్స్, కళ్యాణ్ మర్చెంట్స్, ఎస్బీఐ బ్యాంక్, రెంట్, వేజెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. ఇవి లెడ్జెస్. ఇలా ప్రాబ్లం చూస్తానే నువ్వు లెడ్జెస్ని ఐడెంటిఫై చేయాలి. ఆ లెడ్జెస్కి అండర్ గ్రూప్ ఏమొస్తుంది కూడా ఇక్కడే చెప్పేయాలి. ఇప్పుడు క్యాపిటల్కి ఏమొస్తుంది గ్రూప్? క్యాపిటల్ సార్, క్యాపిటల్, పర్చేజ్కి పర్చేజ్, కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్, సన్రీ సన్రీ క్రియేటర్, సన్రీ క్యాష్ తీసుకోవాలన్నా అవసరం లేదా? క్యాష్ డిఫాల్ట్ ఉంటుంది. ఇంక్లూడ్ సేల్స్, సేల్స్, సేల్స్ అకౌంట్, కళ్యాణ్ మర్చెంట్స్, సన్రీ Debtors. ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్, అకౌంట్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇలా ప్రాబ్లం చూస్తానే మీరు చెప్పగలగాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుందని అర్థం. ముందే చెప్తున్నాను. ఇలా ప్రాబ్లం చూస్తానే సార్ ఇవి లెడ్జెస్ అవుతాయి, వీటి అండర్ గ్రూప్స్ ఇవి వస్తాయని ఎప్పుడైతే నువ్వు డైరెక్ట్గా ప్రాబ్లం చూసి చెప్పగలుగుతావో అప్పుడు నువ్వు టాలెంటెడ్ పర్సన్. 100% దీంట్లో డౌట్ అయితే లేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు క్లాస్కి ఇది చెప్పారు బాగుంది. నిన్నటి క్లాస్కి డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చెప్పారు. సార్ ఒక డౌట్ సార్, ఒక డౌట్ చెప్పండి అది బ్రదర్. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ సేల్ అయిన తర్వాతనే కదా సార్ ట్రాన్స్పోర్ట్ అయ్యేది. అది ఏమన్నా ఇండైరెక్ట్ లెక్క వస్తుంది రాదా సార్? సేల్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంటే గూడ్స్ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి. అవి ఏంటి ఫ్యాక్టరీలోంచి జరుగుతాయి. ఓకే, ఫ్యాక్టరీలోంచి జరిగే వాటిని మనం ట్రాన్స్పోర్టేషన్ అంటాం. ఆఫీస్ నుంచి జరిగేటి కాదు. ఓకే, అది సేల్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ క్యారేజ్ ఇన్వర్స్ అని కానీ క్యారేజ్ అవుట్వర్డ్స్ అని కానీ మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లలో చెప్పుకుంటూ వెళ్తాం నీట్గా.
అక్కడ మీకు అన్ని కవర్ అవుతాయి ఎందుకు ఎలా తీసుకుంటాం అనేసి. ఓకే, ఇవి జస్ట్ బేసిక్స్ స్టార్టింగ్. ఓకేనా, అన్నీ కవర్ అవుతాయి, ఏది మిస్ అవ్వదు. ఓకే, ఎనీ డౌట్స్ గైస్? ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? Yes, sir. ఓకే, గుడ్, వెరీ గుడ్. సో వీడియోని మళ్ళీ ఒకసారి 1-2 సార్లు వినండి, తప్పు లేదు. తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం నీట్గా. ప్రతిదీ మీకు మెటీరియల్స్ రీచ్ అయిన తర్వాత నేను డిస్కషన్ చేసే ప్రతిదీ కూడా మీకు మెటీరియల్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న పిల్లలకి డిక్టేషన్ చెప్పినట్టుగా ఉంటుంది మెటీరియల్. అప్డేటెడ్ మెటీరియల్ మీకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించింది దాంట్లో చూసారంటే తెలుగు మీనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ మీనింగ్ ఉంటుంది. ఓకే, సో అంటే ఏంటి, డెబిట్, క్రెడిట్ అన్నీ ఉంటాయి బేసిక్స్. ఓకే, అవన్నీ మీరు చదువుకున్నారంటే మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు ప్రతిదీ కూడా. ఓకేనా? సో ఓకే గైస్, గుడ్ నైట్. Good night. Thanks. థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్.